శ్రీమాత్రే నమః. బృంద సభ్యులందరికీ శుభోదయం. దశమహావిద్యలలో మొట్టమొదటి అవతారం కింద, మొట్టమొదటి విద్యాస్వరూపిణి కింద కాళీదేవిని ఆరాధించడం జరుగుతుంది. ఆ తల్లిని ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. జ్ఞానస్వరూపిణటువంటి శక్తి ధరించిన 10 రూపాయల దశమహావిద్యలు అనుకున్నాం కదా. ప్రతి అవతారానికి ఒక పేరు ఉంటుంది, ఒక కథ ఉంటుంది. అంటే అవతార కథ అనేటువంటిది ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది. సమస్యలకు అనుగుణంగా ఆయా అవతారమూర్తులను పూజించి ఫలం పొందుతూ ఉంటారు. ఇందాక మనం అనుకున్నట్టుగా దశమహావిద్యాదేవతల మూల మంత్రాలను జప, హోమ, తంత్ర విధానాల ద్వారా ఉపాసించి సాధకులు తమ ఇష్టకామ్యాలను సులభంగా పొందుతూ ఉంటారు. అది ఒక విశ్వాసం. కానీ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా దశమహావిద్యా దేవతలను మనం సాత్విక రూపంగానే ఆరాధన చేయాలి. అయితే మొట్టమొదటగా చెప్పబడినటువంటి అవతారము కాళీ స్వరూపం అనుకున్నాం కదా. ఎవరు ఈ కాళీ? దేవీ భాగవతంలో పంచమ స్కంధము, దేవీ భాగవతం అంతా చదవకపోయినా ఆ పంచమ స్కంధము, అదేవిధంగా నవమ స్కంధము అంటే 9వ స్కంధము, తర్వాత ద్వాదశ స్కంధము, ఈ 3 చాలా ప్రాధాన్యతను పొంది ఉన్నాయి. ఎందుకంటే ఈ పంచమ స్కంధంలోనే అమ్మవారు శ్రీదేవిగా అక్కడ పరిగణించబడుతూ వచ్చింది. దేవీ భాగవతంలో ఆ శ్రీదేవి ఆవిర్భావం, ఆ తల్లి శత్రువులందరినీ కూడా ఎట్లా దునుమాడింది, తను ఆశ్రయించినటువంటి వారిని అందరినీ కూడా ఎట్లా ఆదరించి వాళ్ళకి విజయాన్ని చేకూర్చుంది, ఇదంతా కూడా పంచమ స్కంధంలో ఉంటుంది. మహిషాసురుడు, భాస్కర దుర్ముఖులు, తామ్ర చిష్యురులు, అశిలోముడు, అదేవిధంగా శుంభ నిశుంభులు, ధూమ్రాక్షుడు, చండముండులు, రక్తబీజుడు, వీళ్ళందరి గురించినటువంటి ప్రస్తావన పంచమ స్కంధంలో ఉంటుంది. ఆశ్వీజ మాసంలో అమ్మవారికి సంబంధించినటువంటి దీని గురించి మనం చదివితే, దేవీ భాగవతం అంతా చదవకపోయినా పంచమ స్కంధం చదివితే చాలు. అయితే ఇక్కడ అమ్మవారు శ్రీదేవిగా ఆవిర్భవిస్తుంది. ఎందుకంటే దేవతలందరూ కూడా రాక్షసుల యొక్క పీడ భరించలేక ఈ శుంభ నిశుంభులు వీళ్ళందరూ వాళ్ళ బారి నుంచి తన్ని కాపాడమని, దేవతలందరినీ కాపాడమని ఆ తల్లిని వాళ్ళు వేడుకోవడం వలన, అంటే ఎవరి వల్ల ఇంకా సాధ్యం కాదు, త్రిమూర్తుల వల్ల కూడా సాధ్యం కాదు. అలాంటి పరిస్థితిలో అమ్మవారు మణిద్వీపాన్ని వదిలి వారి దగ్గరికి వచ్చి మీ అందరికీ కూడా నేను విజయాన్ని చేకూరుస్తానని చెప్పి మాట ఇస్తుంది. అలా శ్రీదేవి ఆవిర్భావం ఉంటుంది. అది చాలా పెద్ద కథ, వర్ణన అదంతా కూడా. ఆ తల్లి ఎలా ఆవిర్భవించింది, ఆమెకి ఎవరెవరు ఏ రకమైనటువంటి ఆయుధాలు ఇచ్చారు, అవన్నీ కూడా దేవీ భాగవతం అనేటువంటి కథాగానంలో దీని గురించి నేను ప్రస్తావించి ఉన్నాను. నేను ఇక్కడ అమ్మవారు శుంభ నిశుంభులను దునుమాడడానికి వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర మిత్రులు, సైనికులు, మంత్రులు వీళ్ళందరినీ కూడా దునుమాడడం కోసం ఆవిడ యుద్ధరంగానికి వచ్చింది. అమ్మవారు అతిలోకమైనటువంటి సౌందర్యవతి, చాలా సౌందర్యం, అసమానమైనటువంటి సౌందర్యం. అందుకే లలిత అంటేనే లోకోత్తరమైనటువంటి సౌందర్యం ఉన్నటువంటి ఆమె. కానీ ఇక్కడ యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు ఆ తల్లి యొక్క అంశరూపాలు చండిక కింద, కాళీ కింద ఇలా ఆవిర్భవించాయి. అందువల్ల ఇక్కడ అమ్మవారు ప్రసన్నంగా సౌందర్యవతిగా ఉన్నా ఆ తల్లి నుంచి వెడలినటువంటి అంశరూపాల్లో కాళీ ఒకటి. చాలా వీరావేశంతో, చాలా ఉగ్రరూపంతో అమ్మవారికి పక్కనే ఉన్నటువంటి ఛాయారూపంగా ఉన్నటువంటి కాళీదేవి. ఆ కాళీదేవి శుంభ నిశుంభులతోటి, మిగతా అందరితోటి చాలా యుద్ధం చేసి, వీర విహారం చేసి అందరినీ కూడా పడగొట్టేస్తూ ఉంటుంది. ఆవిడ యొక్క విజృంభణకి తట్టుకోలేక వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతారు. శుంభ నిశుంభుల దగ్గరికి వెళ్ళి, రాజా మేము ఎదుర్కోవడం చాలా కష్టం అంటారు. ఎవరెవరినో పంపిస్తూ ఉంటారు.
అందులో ధూమ్రలోచనుడు కూడా వస్తాడు. ఆ శుంభనిశుంభులు పంపిస్తారు ధూమ్రలోచనని. వాణ్ణి కూడా తల్లి చాలా గదా ప్రహారంతో, వాడినటువంటి బాణాలతోటి వాడిని చాలా భీతావహుని చేస్తుంది, చంపేస్తుంది చివరికి. అలాంటి అమ్మవారిని చూసి తట్టుకోలేక అందరూ వెళ్ళి రాజు అయినటువంటి శంభుడితో చెప్తారు, కాళీదేవిని మేము హతమార్చలేకపోతున్నాం, ఎదుర్కోలేకపోతున్నాం అని. అప్పుడు రక్తబీజుడిని పంపిస్తాడు. రక్తబీజుడికి ఒక వరం ఉంది. వాడి ఒంట్లోంచి ఒక రక్తం చుక్క నేల మీద పడినా అందులోంచి వేలు అసంఖ్యాకంగా వాడి యొక్క శక్తి మళ్ళీ రక్తబీజుల్లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని రక్త బిందువులు నేల మీద పడతాయో అంతమంది అతని వంటి పరాక్రమం గల వీరులు వెంటనే పుడతారనమాట. ఆ వరగర్వంతో వాడు కాళికాదేవిని సంహరించడానికి యుద్ధభూమికి వస్తాడు. అయితే అమ్మవారు కాళీదేవి ఏం చేస్తుందంటే తన నాలికని బారచాపి విశాలం చేసి రక్తబీజుని శరీరం నుంచి పడినటువంటి రక్తాన్ని వెంటనే తాగేస్తుంటుంది. అమ్మవారు శ్రీదేవి అంబిక కాళితో చెప్తుంది, నువ్వు నోటిని విశాలం చేసి రక్తబీజం శరీరం నుంచి పడినటువంటి రక్తాన్ని వెంటనే తాగేయి, నీ ఇష్టం, రాక్షసుల్ని ఇష్టం వచ్చినట్టు తినేసేయి అని. భూమిపై రక్తబిందువు పడకుండా రక్తం అంతా కూడా నువ్వు తాగేసేయని చెప్తుంది. ఇంక అలా అయితే రాక్షసులు మళ్ళీ పుట్టరని. అలా కాళికాదేవి నాలికని అంతా విశాలం చేసి బారచాపి, దీన్ని మనం దృశ్యరూపంగా చూస్తే ఆ తల్లి యుద్ధభూమి అంతా కూడా ఆ తల్లి నాలిక. అలా రక్తబీజారుసులను చంపేస్తుంది ఆవిడ. అలా అమ్మవారు కాళీదేవి యొక్క విజృంభణ, ఆవిడ యొక్క ఉగ్ర రూపము, ఆ తల్లి ఆవిర్భవించడానికి గల కారణము, ఇవన్నీ కూడా మనకి దేవి భాగవతంలో పంచమ స్కంధంలో కనిపిస్తాయి. అయితే అమ్మవారు ఆ యుద్ధం ముగిసిన తన యొక్క ఉగ్ర స్వరూపాన్ని మాత్రం ఆవిడ విడనాడుకుంటుంది. అంటే అదే యొక్క ఆ స్వభావం అంటిపెట్టుకుని ఉంటుంది ఆ తల్లిని. అప్పుడు అందరూ కూడా మళ్ళీ దేవతలందరూ కూడా, అమ్మ నీ యొక్క ఉగ్ర రూపాన్ని నువ్వు ఉపసంహరించుకో అని చెప్పి అంటారు. అయితే ఆవిడని నిలువరించగలిగేటువంటి శక్తి కేవలము శివుడికి మాత్రమే ఉంటుంది. ఎవరు ఆ తల్లిని నిలువరించలేరు. మనకి ప్రహ్లాద వృత్తాంతంలో నరసింహస్వామి ఉగ్రరూపంతో తిరుగుతూ ఉన్నప్పుడు ఎవ్వరూ ఆయన్ని నిలువరించలేకపోతే లక్ష్మీదేవి చెంచులక్ష్మి అయి అతన్ని సమ్మోహనపరిచి శాంతపరుస్తుంది. అలా ఇక్కడ అమ్మవారిని ఎదుర్కొనాలి అంటే ఆ శివుడినే పట్టుకోవాలి. అందుకే శక్తి ఉపాసకులు శివుడిని పట్టుకుంటారు, లేకపోతే ఆ శక్తిని తట్టుకోలేరు. చూడండి, కాళీమాత అలా ఉగ్రరూపంతో వస్తున్నప్పుడు శివుడు అడ్డంగా పడుకుంటాడు. ఆవిడ పాదం ఆయన తగిలిన వెంటనే శివుడు మంగళాకారుడు కదా, వెంటనే ఆ తల్లిలో ఉన్నటువంటి ఉగ్రరూపం అంతా కూడా, అంటే ఉగ్రశక్తి అంతా పోయి సాత్విక రూపం వస్తుంది. ఆ అమ్మవారు అతనిలో చైతన్యం, అమ్మవారికి అతను ఆధారం. కాళీదేవి నిలబడుతుంది శివుని మీద, విగ్రహాలు దర్శిస్తే తెలుస్తుంది. లలితాదేవి మంచం మీద సదాశివుడి పైన కూర్చుంటుంది. ఇద్దరు ఒకరికి ఒకళ్ళు అలా ఆలంబనగా ఉంటూ ఉంటారు. అలా అమ్మవారి యొక్క ఉగ్ర రూపం అనేటువంటి సాత్వికం అవుతుంది. అందువల్ల కాళీదేవిని మనం సాత్విక రూపంగానే ఇక్కడ ఆరాధన చేయాలి. అయితే ఆ తల్లి రూపం అనేటువంటిది ఎలా ఉంటుంది? కొంచెం భయంకరంగా ఉంటుంది ఆ తల్లిని గనక మనం చూస్తే. ఆ రూపం ఎలా ఉంటుంది, దానిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.